వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధంలో సంచలన ట్విస్ట్ వచ్చిందనే చెప్పొచ్చు. యుద్ధ రంగంలోకి భారత్ ఎంట్రీ అయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అమెరికా చేసిన ఆ తప్పిదమే ఈరోజు భారత్ యుద్ధ రంగంలోకి ఎంట్రీ అవ్వడానికి కారణమని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇరాన్కి భారత్ సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ నడుస్తోంది. ఆ బిగ్ ట్విస్ట్ భారత్ యుద్ధ రంగంలోకి ఎంటర్ అవ్వడమే. అంటే డైరెక్ట్గా యుద్ధం చేయడానికి వెళ్ళకపోయినా ఇరాన్కి సాయం చేయడము అంటే పరోక్షంగా యుద్ధ రంగంలో కూడా భారత్ అడుగు పెట్టినట్టే అని చెప్తున్నారు. 180 మంది ఇరాన్ సైనికులకు భారత్ ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇరాన్కు చెందిన లవన్ యుద్ధ నౌకను కొచ్చి తీరంలో భారత్ దాచినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది మార్చి 4న అంటే 2వ తారీఖున భారత్ తోటి ఇరాన్కి ఒప్పందం, ఇరాన్ తోటి భారత్కి ఒప్పందం కుదరడంతో ఇది 2వ తారీఖున కొచ్చి తీరంలోకి వస్తే 4వ తారీఖు నుంచి కూడా దీన్ని కొచ్చి తీరంలో లవన్ యుద్ధ నౌకను దాచినట్టుగా కూడా తెలుస్తోంది. భారత నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనడానికి మొత్తం 3 ఇరాన్ వార్షిప్లు వచ్చాయి. అందులో ఒకటి IRINS దీనా, రెండవది IRINS లవన్, మూడవది IRINS బుషీర్. ఈ 3 కూడా పశ్చిమ ఆసియాకు సంబంధించిన ఏవైతే దేశాలు ఉన్నాయో, ఇరాన్ కానివ్వండి, భారత్ కానివ్వండి, ఈ దేశాలన్నీ కూడా మొన్న ఈ మధ్యనే యుద్ధ నౌకా విన్యాసాలు చేశాయి. ఆ నౌకా విన్యాసాల్లో పాల్గొనడానికి ఇరాన్ నుంచి మొత్తం 3 నౌకలు వచ్చాయి. అవి IRINS దీనా, IRINS లవన్, IRINS బుషీర్. ఇందులో ఒకటైన IRINS లవన్ ఇప్పుడు భారత్ మార్చి 4వ తారీఖు నుంచి కూడా కొచ్చి తీరంలో దాచినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక 4వ తేదీన 180 మందితో వెళ్తున్న ఐరిస్ దీనా యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో పేల్చింది అమెరికా. ఈ నేపథ్యంలో మిగిలిన 2 యుద్ధ నౌకలను కూడా కాపాడుకునే బాధ్యతలో భాగంగా ఇరాన్ ఇటు భారత్తో సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో భారత్ IRINS లవన్కి మద్దతు ఇస్తూ దాన్ని కొచ్చి తీరంలో దాచినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏ రోజైతే అంటే 28వ తేదీన ఏ రోజైతే ఖమేనీ హత్య జరిగిందో ఆ రోజే ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు యుద్ధం తీవ్రతరం కాబోతోంది అని. ఈ తరుణంలో ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు ఆశ్రయం కల్పించాలి అంటూ 28వ తారీఖునే భారత్ని ఇరాన్ వేడుకోవడం జరిగింది. 28వ తారీఖున భారత్ని ఇరాన్ వేడుకుంటే 2వ తారీఖు వరకు కూడా దానికి సంబంధించిన సంప్రదింపులు జరిపిన తర్వాత 2వ తారీఖున భారత్ ఈ IRINS లవన్కి సంబంధించి కూడా కొచ్చి తీరంలోకి ఎంట్రీకి, అలాగే ఆ కొచ్చి తీరంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇరాన్ సైనికులను, అందులో ఉన్న నౌకాదళ సైనికుల్ని కాపాడడానికి, వాళ్ళకి ఆశ్రయం కల్పించడానికి కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. 4వ తారీఖు నుంచి కూడా IRINS లవన్ భారత నేతృత్వంలోని కొచ్చి తీరంలో రక్షణ పొందుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఇందులో ఉన్న 180 మంది ఇరాన్ సైనికులకు కూడా ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక IRINS రుషీర్, ఇంకొకటి ఉంటుంది బషీర్. ఈ బుషీర్కి సంబంధించి శ్రీలంక ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం 3 యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొనడానికి వస్తే దీనాను అమెరికా పేల్చేసింది. మిగిలిన 2 ఒకటి భారత్ ఆశ్రయం కల్పిస్తే 2వది శ్రీలంక ఆశ్రయం కల్పించింది. కారణం ఏంటంటే ఈ యుద్ధ నౌకలు ఏవైతే పశ్చిమ ఆసియా దేశాలకు సంబంధించి యుద్ధ నౌక విన్యాసాలు ఉన్నాయో ఆ విన్యాసాల్లో ఇటు ఇరాన్వి, అటు భారత్వి, అటు శ్రీలంకతో పాటు పశ్చిమాసియాలో ఉన్న చాలా దేశాలు కూడా పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చాయి. ఎప్పుడైతే ఖమేనీ మరణం జరిగిందో ఖచ్చితంగా కూడా ఒక తీవ్ర పరిణామాన్ని ఇరాన్ ఎదుర్కోబోతున్నట్టుగా భావించి భారత్ని, అటు శ్రీలంకను కూడా వేడుకోవడం జరిగింది. శ్రీలంకను వేడుకుంటున్న నేపథ్యంలో బుషీర్ యుద్ధ నౌకకు సంబంధించి శ్రీలంక ఆశ్రయం కల్పిస్తే ఇటు లవన్కి సంబంధించి భారత్ ఆశ్రయం కల్పించినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు భారత్ ఆశ్రయం కల్పించడానికి కారణం ఏంటంటే ఇండియన్ ఓషన్లోకి అమెరికన్ సబ్మెరైన్ రావడమే. ఇండియన్ ఓషన్లోకి అమెరికన్ సబ్మెరైన్ రావడమే కాదు, ఇక్కడ IRINS దీనా అంటే ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌకను కూడా పేల్చేసింది సబ్మెరైన్తో. అసలు భారత నావీ కళ్ళు గప్పి ఈ ఇండియన్ ఓషన్లోకి అమెరికా సబ్మెరైన్ చేరుకుంది అంటే ఇది భారత్కి కూడా ప్రమాదంగా మారబోతోందా? ఈరోజు ఇరాన్ నౌకను పేల్చేసిన అమెరికా రేపు భారత్తో కూడా అలానే ప్రవర్తిస్తోందా? అసలు కళ్ళు గప్పి ఎలా రాగలిగింది? ఈ నేపథ్యంలోనే ఈరోజు అమెరికాకు గట్టి బుద్ధి చెప్పాలి, ట్రంప్ ఇలా దొంగచాటు ధోరణి మానుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇరాన్కి సపోర్ట్ చేయాలి అనే ఆలోచనలో కూడా భారత్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక INS తరంగిణి
అసలు ఎలా ఈ సబ్మెరైన్ ఇండియన్ ఓషన్లోకి రాగలిగింది ఇండియన్ నేవీ కళ్ళు కప్పి అనేది తెలుసుకోవడానికి ఐఎన్ఎస్ తరంగిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేస్తోంది. ఎలా ఇది ఇండియన్ ఓషన్లోకి ఇక్కడ వాళ్ళందరి కళ్ళు కప్పి వచ్చింది, ఎలా దీనాకు సంబంధించిన యుద్ధ నౌకను పేల్చేసింది, దీనికి ఎలా సాధ్యమైంది, ఇవన్నీ కూడా ఐఎన్ఎస్ తరంగిని ఇన్స్పెక్షన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకొకటి ఐఎన్ఎస్ ఇక్షిత్ అంటే ఏదైతే డీనా యుద్ధ నౌక ఇరాన్కి సంబంధించి అమెరికా సబ్మెరైన్ ఇండియన్ ఓషన్లో పేల్చేసిందో దానికి సంబంధించి సహాయక చర్యలు అందించడానికి ఐఎన్ఎస్ ఇక్షిత్ కూడా ఇండియన్ ఓషన్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ రెస్క్యూ ఆపరేషన్లోకి ఐఎన్ఎస్ ఇక్షిత్ ప్రవేశించే ముందే శ్రీలంక వీళ్ళకు సహాయం చేసినట్టుగా కూడా తెలుస్తోంది, గాయపడ్డ సైనికులకు సంబంధించి ట్రీట్మెంట్ కానీ మిగిలిన విషయాల్లో కానీ. అయితే ఒక పక్క నుంచి ఇరాన్కి మద్దతుగా భారత్ వెళ్తున్న సమయంలో, అంటే ఇరాన్ యుద్ధ నౌకలను కొచ్చి తీరంలో అలాగే ఇరాన్కి సంబంధించిన సైనికులను కాపాడటంలో 180 మంది సైనికులను భారత్ అడుగు ముందుకు వేస్తే అమెరికా చేసిన దాష్టికం ఇండియన్ ఓషన్లోకి ప్రవేశించిన నేపథ్యంలో అమెరికా మరొక పక్క నుంచి భయాందోళనలో ఉందంట. అమెరికాలో ఆయుధాలు తగ్గుముఖం పట్టినట్టుగా కూడా తెలుస్తోంది. వారానికి సరిపడా ఆయుధాలు మాత్రమే ఉన్నాయన్నట్టు సమాచారం. వైట్ హౌస్లో ట్రంప్ దీనికి సంబంధించిన ఒక మీటింగ్ని కూడా కండక్ట్ చేసినట్టుగా, రక్షణ శాఖకు నిధులు పెంచే అవకాశం ఉన్నట్టు, వారం రోజుల వరకు యుద్ధం చేయడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ వారం దాటితే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలను ఎలా సమకూర్చుకోవాలి. ఒక పక్క నుంచి ఇజ్రాయెల్ కూడా అమెరికానే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలను అడుగుతున్నట్టుగా, ఇజ్రాయెల్ కూడా అమెరికానే ఆయుధాలను సప్లై చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆయుధాల కొరత అనేది కూడా అమెరికాలో ఏర్పడుతున్నట్టు, అదే కనుక జరిగితే వారం తర్వాత పరిస్థితి ఏంటి అనే భయాందోళనలో ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా యుద్ధ రంగంలోకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్ ఎంట్రీ ఇవ్వడాన్ని మీరు ఏమనుకుంటున్నారు, భారత్ వ్యూహం ఏంటి ఉంటుందని మీ ఆలోచన అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.